మాకు ఎట్లా పెట్టినా అమ్ముతారు కొంటారు అన్న ఒక అదే ధీమాలు ఉన్నారన్నమాట. మీరు ఇక మారరా ఎన్ని రోజులే మీరు కంపెనీ వాళ్ళు అసలు రివ్యూర్లు కూడా గట్లే ఉన్నారా? ఏం బా దీని గురించి అడ్రస్ చేయట్లేదు. అసలు చేయాలబ్బా, రివ్యూ చేసినప్పుడు ఒకటి మీరు అన్ని చెప్పండి, ఇది ఉన్నది ఇది లేదని చెప్పి క్లియర్ గా చెప్పండి. ఒకటికి 2 సార్లు ఇది అమ్మాలంటే కూడా మీరు సబ్స్క్రైబర్స్ కూడా సపోర్ట్ చేయరు కదా. ఎంటర్టైన్మెంట్ మీదనే పడుతున్నారు అంతా. ఎంటర్టైన్మెంట్ కాదా, అప్పుడప్పుడు ఎడ్యుకేషనల్ ఛానల్స్ కూడా సపోర్ట్ చేయండి. హై ఫ్రెండ్స్, నా పేరు శ్రీకాంత్, మీరు చూస్తున్నారు ఎరంటెక్ తెలుగు ఛానల్. మన ఛానల్లో 3 సార్లు వస్తే మాత్రం కింద ఉన్న ఎర్ర బటన్ క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని దాని పక్కనే ఉన్న గంట సింబల్ కూడా యాక్టివేట్ చేసుకోండి. నేను ఎప్పుడు కొత్త వీడియోలు పెట్టినా మీకు నోటిఫికేషన్ ద్వారా మీ ముందుకు వస్తూనే ఉంటాను. ఇప్పుడు రానున్న 17th నుంచి సేల్స్ అవుతున్నాయండి. సేల్స్ లో మంచి సౌండ్ బార్స్ కొనాలనుకున్నా, మంచి ప్రొజెక్టర్స్ కొనాలనుకున్నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోబెట్టుకోండి. అండ్ హోమ్ అప్లయన్స్ గురించి కూడా వీడియోస్ వస్తాయి, అండ్ టీవీస్ గురించి కూడా వీడియోస్ వస్తాయండి. ప్రజెంట్ మనం ఒక అన్బాక్సింగ్ తో మీ ముందుకు వచ్చానండి. స్పెషల్ అన్బాక్సింగ్ అని చెప్పొచ్చు. 20,000 రేంజ్ లో ఒక సౌండ్ బార్ చూస్తే మాత్రం ఈ వీడియో మీకోసమేనండి. 2026 లో LG S65TR సౌండ్ బార్ అనేది మనం కొనొచ్చా లేదా అని దాని గురించి ఈ రోజు మాట్లాడుకుందాం. నా 10 days ఎక్స్పీరియన్స్ అనేది నేను మాట్లాడుతున్నాను. నేను అమెజాన్ లో 20,500 రూపీస్ కి నేను పర్చేజ్ చేశానండి LG S65TR. అండ్ లాస్ట్ టైం మనం LG S95TR కూడా అన్బాక్సింగ్ చేశానండి. అది ఇక్కడ కార్ట్ లో వదిలేస్తాను. తెలుగులో మనమే ఫస్ట్ టైం దాన్ని అన్బాక్సింగ్ చేశాను. అండ్ రివ్యూ కూడా మన ఛానల్లో ఉంటది, ఒకసారి చూడండి. నచ్చితే మాత్రం లైక్ ఇవ్వండి అండ్ ఒక హైప్ కూడా ఇవ్వడానికి ట్రై చేయండి. వీడియో కొంచెం హైప్ అవుతుంది అనమాట. ఇది బడ్జెట్ లో వస్తుంది. దీని గురించి టోటల్ ఇన్ఫర్మేషన్ ఇస్తానండి. వీడియో ఎండ్ వరకు చూడండి. దీనిలో డెమోస్ ఉంటాయి. అండ్ నేను టీవీ కనెక్ట్ చేశాను HDMI ఆర్క్ ద్వారా. అండ్ మొబైల్ త్రూ బ్లూటూత్ కనెక్ట్ చేసి సౌండ్ అనేది విన్నాను. అండ్ PS5 కనెక్ట్ చేసి దానికి కూడా ఎక్స్పీరియన్స్ అయ్యాను. వాటన్నిటి ఎక్స్పీరియన్స్ అనేది ఇందులో మాట్లాడతానండి. ఫస్ట్ మనం దీన్ని అన్బాక్సింగ్ చేద్దాం. అన్బాక్సింగ్ కనుక చేసినట్టయితే ఫస్ట్ బాక్స్ కనుక చూస్తే ఇలా ఉందండి. బాక్స్ లో మనకు సౌండ్ బార్ వచ్చింది, అండ్ సబూఫర్ ఒకటి వచ్చింది, అండ్ రియర్ స్పీకర్స్ 2 ఇచ్చారు, అండ్ పవర్ కార్డ్స్ ఇచ్చారు. దీనికి 3 పవర్ కార్డ్స్ వస్తాయి, అండ్ బ్యాటరీస్ 2 వచ్చాయి, అండ్ రిమోట్ వచ్చింది, అండ్ యూజర్ మాన్యువల్, అండ్ ఆప్టికల్ కేబుల్ ఒకటి ఇచ్చారు. వాల్ మౌంట్ క్లాంప్స్ కూడా వచ్చాయండి. ఏవైతే మిస్ అవ్వట్లేదు, మనకు ఒక HDMI కేబుల్ ఒకటే మిస్ అవుతుంది. దానికి రిప్లేస్ గా వీళ్ళు ఆప్టికల్ కేబుల్ అనేది ఇవ్వడం జరుగుతుంది. అండ్ ఆప్టికల్ బెటరా HDMI బెటరా అని చెప్పి నెక్స్ట్ వీడియో ఒకటి చేస్తారండి. వీడియో అండ్ నెక్స్ట్ ఆ వీడియో కూడా మీరు చూడాలనుకుంటే సబ్స్క్రైబ్ చేయండి. ఇది 5.1 సౌండ్ బార్ అండి. 600 వాట్స్ తో అవుట్పుట్ తో వస్తుంది. బట్ రియల్ లైఫ్ లో మాత్రం 450 to 480 వాట్స్ వస్తుంది. 450-480 వాట్స్ అంటే మాత్రం నాట్ ఏ జోక్ అండి. రియల్ లైఫ్ లో ఎక్స్పీరియన్స్ మాత్రం టాప్ నాచ్ ఉందని చెప్తానండి. ఇది సెటప్ చేయడం చాలా ఈజీ అండి. టోటల్ అన్ని వైర్లెస్ కి వస్తాయి. మీకు సౌండ్ బార్ కి పవర్ ఇస్తే సరిపోద్ది, అండ్ సబూఫర్ కి పవర్ ఇవ్వాలి, అండ్ రియర్ కి ఒకదానికి పవర్ ఇచ్చి ఇంకొక దానికి కేబుల్, రియర్ కేబుల్ కూడా ఒకటి ఎక్స్ట్రా ఇచ్చారు. అది చెప్పడం మర్చిపోయాను నేను. ఆ ఒకదాని దగ్గర నుంచి ఇంకో దానికి మనం కనెక్ట్ చేసుకుంటే సెటప్ అవుతుంది. టోటల్ 5.1. ఈ రియర్స్ అనేది ఎప్పుడైనా సరే దీని వెనకాల రాసి ఉంటది, లెఫ్ట్ అని చెప్పి రైట్ అని చెప్పి పెట్టుకోండి. అండ్ నెక్స్ట్ సబూఫర్ ఎప్పుడైనా సరే కింద ఉండాలి. సౌండ్ బార్ ఎప్పుడైనా సరే టీవీ ముందు గానీ ప్రొజెక్టర్ ముందు గానీ ఉండాలండి. లాస్ట్ టైం సామ్సంగ్ వీడియో కనుక చూడనట్టయితే ఇక్కడ కార్ట్ లో వదిలేస్తాను, ఒకసారి చూడండి. ఆ సౌండ్ బార్ కూడా చాలా బాగుంది. అది ఇది కాంపిటీటర్ అని చెప్పొచ్చు. అండర్ 20,000 రేంజ్ లో మీరు సౌండ్ బార్స్ చూస్తే ఈ రెండింటి కంపారిజన్ కూడా నెక్స్ట్ వీడియోలో వస్తుందండి. నా ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. మంచి కంటెంట్ 2026 లో తీసుకొస్తానండి. ఇదైతే నేను ప్రామిస్ చేస్తున్నాను. అండ్ సౌండ్ బార్స్ అండ్ ప్రొజెక్టర్స్ అండ్ టీవీస్ అండ్ రిఫ్రిజిరేటర్స్ అండ్ వాషింగ్ మిషన్ డిఫరెంట్ కంటెంట్ అయితే మన ఛానల్ నుంచి వస్తుంది. 17th నుంచి అమెజాన్ అండ్ ఫ్లిప్కార్ట్ లో సేల్స్ అయితే రన్ అవుతాయి. నెక్స్ట్ 5-6 ఇయర్స్ కొంచెం టెలిగ్రామ్ లో ఫాలో అవ్వడానికి ట్రై చేయండి. మంచి డీల్స్ అక్కడి నుంచి పోస్ట్ చేస్తారనమాట. దీని ఫస్ట్ ఓవర్వ్యూ గురించి మనం మాట్లాడుకుందాం. దీని ఓవర్వ్యూ గురించి మనం మాట్లాడుకుంటే ఫస్ట్ సౌండ్ బార్ గురించి మనం మాట్లాడుకోవాలండి. సౌండ్ బార్ అనేది 2.5 కేస్ ఉంటుందండి. చాలా బాగుంది. బిల్డ్ క్వాలిటీ ఎప్పుడు చూసినట్టే ప్రీమియం లుక్ తో వస్తుందండి. మీకు సౌండ్ బార్ అనేది మీరు ఎక్కడ చూసినా కూడా ఒక ప్రీమియం ఫీల్ అయితే వస్తుంది. అండ్ దీని మీద కనుక సౌండ్ బార్ కనుక మీద చూసినట్టయితే మనకు కొన్ని బటన్స్ ఇచ్చారు. అండ్ పవర్ ఆన్ ఆఫ్ బటన్, సోర్స్ బటన్, ప్లస్ అండ్ మైనస్ బటన్, అండ్ బ్లూటూత్ బటన్ కూడా ఇచ్చారు. మీద మనకు లెఫ్ట్ సైడ్ కనుక చూస్తే ఒక స్టిక్కర్ ఇవ్వడం జరిగింది. LG సౌండ్ బార్ వావ్ ఇంటర్ఫేస్ తో వస్తుంది. మీకు LG టీవీస్ ఉంటే వావ్ ఇంటర్ఫేస్ అనేది కనెక్ట్ అవుతుంది. అండ్ డాల్బీ ఆడియో DTS సపోర్ట్ చేస్తుంది. వైర్లెస్ సబూఫర్ HDMI ఉంటుంది. అండ్ 5.1 ఛానల్ అండ్ 600 వాట్స్ హై పవర్ సబూఫర్ అని చెప్పి ఇచ్చారు. ఇక్కడ S65TR న్యూ మోడల్ అని చెప్పి ఇవ్వడం జరిగింది. 2026 లో మీరు కొనొచ్చా లేదా అని చెప్పి లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ లో LG బ్రాండింగ్ ఇవ్వడం జరిగింది మనకు మీద కనుక చూస్తే. అండ్ మనకు ఫ్రంట్ సైడ్ కనుక చూస్తే ఒక గ్రిల్ అనేది ఇవ్వడం జరిగింది. ఇది ఆర్ట్ ప్లాస్టిక్ గ్రిల్ అన్నమాట. మీకు ఇది మొత్తం టోటల్ ప్లాస్టిక్ బిల్డ్ తోటే వస్తుంది. రిసైకిల్ ప్లాస్టిక్ అని చెప్పి వీళ్ళు చెప్తున్నారు. మనకైతే బ్యాక్ సైడ్ కనుక చూస్తే పోర్ట్స్ గురించి మనం మాట్లాడుకుంటే ఆప్టికల్ పోర్ట్ అండ్ USB పోర్ట్, HDMI ARS కి సంబంధించిన పోర్ట్ ఇవ్వడం జరిగింది లెఫ్ట్ సైడ్ లో. రైట్ సైడ్ లో కనుక చూస్తే మనకు పవర్ ఇన్పుట్ సంబంధించిన పోర్ట్ ఇవ్వడం జరిగింది. మనకు బ్యాక్ సైడ్ కూడా కొన్ని బ్యాడ్జెస్ ఇచ్చారు. DTS అండ్ డాల్బీ ఆడియో అండ్ బ్లూటూత్ HDMI అని
చెప్పి బ్యాక్ సైడ్ మొత్తం ఇవ్వడం జరిగింది. టోటల్ చూస్తే మనకు లుక్ అయితే సౌండ్ బార్ అయితే ఇలా ఉంది. నెక్స్ట్ మనం సబూపర్ గురించి మనం మాట్లాడుకోవాలండి. సబూపర్ కూడా వెయిట్ ఆల్మోస్ట్ 6 to 8 kgs అయితే ఉంటదండి. మనకు ఒక 6 inch సబూపర్ అయితే లోపల ఉన్నట్టుంది. మనకు టోటల్ మెటల్ బాడీతో వచ్చిందండి. అండ్ ఫ్రంట్ కనుక చూస్తే మనకు క్లాత్ లుక్ తో రావడం జరుగుతుంది. బ్లాక్ కలర్ క్లాత్ అనేది మనకు ఫ్రంట్ సైడ్ అనేది లుక్ అయితే ఇవ్వడం జరిగింది. అండ్ మనకు బ్యాక్ సైడ్ కనుక చూస్తే ఒక పవర్ ఇన్పుట్ సంబంధించిన సాకెట్ ఇవ్వడం జరిగింది. మీకు ఇది కనెక్ట్ అయిందా లేదా అని యాప్ ద్వారా కూడా మీరు తెలుసుకోవచ్చు. ఆ యాప్ ఎట్లా కనెక్ట్ చేయాలి ఏంది అని చెప్పి దాని గురించి కూడా చెప్తాను. మీకు ఫ్రంట్ ఒకటి నోటిఫికేషన్ లైట్ ఇవ్వడం జరిగింది. దీనికి ఇచ్చారు, మీకు రియర్స్ కి ఇచ్చారు. అండ్ ఫ్రంట్ కూడా దీనికి కూడా ఎలాంటి డిస్ప్లే అయితే లేదు. నేను దాని గురించి మొత్తం వీడియోలో మాట్లాడతానండి. ఫస్ట్ మనం దీన్ని ఎలా కనెక్ట్ చేయాలంటే యాప్ ద్వారా, అంటే మీరు బ్లూటూత్ మొబైల్ కనెక్ట్ చేసుకొని అండ్ థింక్యూ యాప్ ఉంటది. ఫస్ట్ మీకు థింక్యూ యాప్ కనెక్ట్ కాకుంటే ఎల్జీ సౌండ్ బార్ అనే యాప్ ఉంటుంది. ఆ యాప్ లో కనెక్ట్ చేసినాక నాకేమైందంటే నేను ఎల్జీ సౌండ్ బార్ యాప్ కనెక్ట్ చేసిన తర్వాత నాకు అప్డేట్ వచ్చింది. అప్డేట్ చేసిన తర్వాత థింక్యూ యాప్ లకు తీసుకెళ్ళింది అనమాట. ఈ థింక్యూ యాప్ కనెక్ట్ కావాలంటే చాలా ఈజీ. బ్లూటూత్ కనెక్ట్ చేయాలి. బ్లూటూత్ కనెక్ట్ చేసి మీరు కనెక్ట్ చేయగానే అక్కడ మీకు ఇంటర్ఫేస్ అనేది ఇట్లా వస్తుంది. ఇంటర్ఫేస్ అనేది మీకు ఇట్లా ఉంటది అన్నమాట. అండ్ పైన కనెక్టెడ్ సబూపర్ అండ్ రియర్ స్పీకర్స్ అని చెప్పి ఉంటది. ఇక్కడ మన కిందకి వస్తే వాల్యూమ్ ప్లస్ అండ్ మైనస్ అని కనబడుతుంది. అండ్ మన కిందకి వచ్చినట్టయితే టీవీ రిమోట్ అండ్ సోర్స్ బటన్ కింద ఉంటది అనమాట. సోర్స్ బటన్ క్లిక్ చేయగానే బ్లూటూత్, యూఎస్బి, ఆప్టికల్ ఏది కావాలంటే అది ఇక్కడ నుంచి సెట్ చేసుకోవచ్చు. అండ్ సౌండ్ సెట్టింగ్స్ లోకి వెళ్తే స్పీకర్ లెవెల్స్ గానీ, సబూపర్ సౌండ్ అవుట్పుట్, సబూపర్ సెంటర్ అండ్ రియర్ అనేది మొత్తం ఏ స్పీకర్స్ అయినా కూడా మీరు కస్టమైజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ కిందకి వస్తే ఏవి సింక్ అని చెప్పి ఉంటుంది సౌండ్ అవుట్పుట్ లో. అండ్ డైనమిక్ రేంజ్ కంట్రోల్స్ అండ్ డిఆర్సి ఉంటుంది. అండ్ ఆటో వాల్యూమ్ కంట్రోల్స్ కూడా మీకు ఇక్కడ ఇస్తుంది. బ్యాక్ సైడ్ కనుక వచ్చినట్టయితే మనకు పైన కిందకి కనుక చూసినట్టయితే మనకు టోన్ సెట్టింగ్స్ లో ట్రబుల్స్, మిడ్, బేస్ +3 నుంచి -3 వరకు మీరు అడ్జస్ట్ చేసుకోవచ్చు అనమాట. మీకు డిస్ప్లే అయితే ఉండదు కాబట్టి ఇక్కడ అయితే ఏం కనబడదు, మీకు ఈ యాప్ లోనే కనబడుతుంది అనమాట. కింద నైట్ మోడ్ అని ఉంటుంది. మీద కనుక చూసినట్టయితే సౌండ్ ఎఫెక్ట్ AI సౌండ్ ప్రో అని ఉంటుంది. స్టాండర్డ్, సినిమా, క్లియర్ వాయిస్ అండ్ టోటల్ మీకు ఏదైతే ఇక్కడైతే మిస్ అవ్వట్లేదు. అండ్ AI సౌండ్ ప్రో అనేది స్పెషల్ అని చెప్పొచ్చు. అండ్ స్టాండర్డ్, సినిమా, క్లియర్ వాయిస్ ప్రో, స్పోర్ట్స్, మ్యూజిక్, గేమ్, బాస్ బ్లాస్ట్ ప్లస్ అని చెప్పి టోటల్ అనేది ఇందులో యాప్ కనెక్టివిటీ ద్వారా ఇవన్నీ రావడం జరుగుతుంది. యాప్ కనెక్టివిటీలో ప్రాబ్లం ఏమవుతుందంటే మీరు టీవీకి ARC కి కనెక్ట్ చేసినప్పుడు ప్రతిసారి మీరు టీవీ ఆఫ్ చేసి ఆన్ చేసినప్పుడు బ్లూటూత్ కనెక్ట్ చేసిన తర్వాత యాప్ కనెక్ట్ అయిన తర్వాత మాత్రమే ARC కి వెళ్తే మీరు యాప్ ద్వారా కనెక్షన్ అయితే పొందొచ్చు అనమాట. ఇది ఒక్కటి నాకు కొంచెం మైనస్ అనిపించింది. ఒకటి వైఫై ఇస్తే బాగుండు అనిపించింది నాకు. అది ఒక్కటి నాకు అంత అనిపించలేదు. నెక్స్ట్ దీని రియర్ స్పీకర్స్ గురించి మనం మాట్లాడుకోవాలండి. రియర్ స్పీకర్స్ కనుక చూసినట్టయితే చాలా అద్భుతంగా ఇచ్చారు. మనకు రెండు వెయిట్ లెస్ గానే ఉన్నాయి. ఆల్మోస్ట్ 1 kg ఉంటది. మనకు బ్యాక్ సైడ్ కనుక చూస్తే బ్లాక్ కలర్ అండ్ వైట్ కలర్ లో మన కేబుల్ కనెక్ట్ చేసుకోవడానికి బటన్స్ ఇచ్చారు. అంటే లాకింగ్ అనేది మీరు వాల్ మౌంట్ చేసుకోవడానికి ఇక్కడ స్క్రూ కూడా ఇవ్వడం జరిగింది. దీని మీద కూడా క్లియర్ గా మీకు మెన్షన్ చేసి ఉంటది లెఫ్ట్ సైడ్ అండ్ రైట్ సైడ్ అని చెప్పి మెన్షన్ చేయడం జరిగింది. మనకి ఇంకోటి రైట్ సైడ్ కనుక చూస్తే లెఫ్ట్ కి లెఫ్ట్, రైట్ కి రైట్ అని చెప్పి మీకు మెన్షన్ ఎల్లో 6 అని చెప్పి మెన్షన్ చేశారు. దీని మీద మనకు లెఫ్ట్ దానికి కనుక చూస్తే పవర్ ఇన్పుట్ సాకెట్ అనేది ఎక్స్ట్రా ఇవ్వడం జరిగింది. రైట్ దానికి పవర్ ఇన్పుట్ సాకెట్ అని ఉండదు అనమాట. ఈ లెఫ్ట్ దాని నుంచి వెళ్ళి మీరు రైట్ కు కేబుల్స్ తీసుకుంటే సరిపోద్ది అంతే. ఆ కేబుల్స్ కూడా ఈజీగా కనెక్ట్ చేసుకోవచ్చు. మనకు దీనిలో వచ్చిన రిమోట్ గురించి కనుక చూసినట్టయితే సేమ్ ఎల్జీ S95 TR లో ఏ రిమోట్ వచ్చేదో సేమ్ ఎల్జీ టిపికల్ రిమోట్ అనమాట. ఇది చాలా బాగుంటది. మీకు బిల్డ్ క్వాలిటీ కూడా చాలా బాగుంది. మీకు దీనిలో బ్యాటరీస్ కూడా ఇచ్చారు. అది కూడా AA బ్యాటరీస్ ఇచ్చారు. అది కూడా ఒక మంచి విషయం అని చెప్పొచ్చు. ఏది మిస్ అవ్వట్లేదండి. దీనిలో ఒక HDMI కేబుల్ మాత్రమే మిస్ అయిందని చెప్పొచ్చు. నెక్స్ట్ నా ఓవర్ 10 days ఎక్స్పీరియన్స్ గురించి మాట్లాడుకుంటే దీంట్లో బాస్ అయితే సూపర్ ఉందండి. మీకు మిడ్ కావాలంటే మిడ్ ఎక్సలెంట్ ఉంది. అండ్ అంటే మనకు కొందరికి మ్యూజిక్ విన్నప్పుడు ఇన్స్ట్రుమెంటల్ మ్యూజిక్ సౌండ్స్ అనేది చాలా మంది ఇష్టపడుతుంటారు. ఆ బేస్ అనేది ఇందులో ఉందనేది చెప్పొచ్చు అండి. మీరు మూవీ చూసినప్పుడు AI సౌండ్ ప్రో అని ఉంటదండి. AI సౌండ్ ప్రో ఆన్ చేసుకుంటే అకార్డింగ్ టు కంటెంట్ ని బట్టి సౌండ్ అనేది డిఫరెంట్ వస్తుంది. మీరు సాంగ్స్ వచ్చేటప్పుడు సౌండ్ పెరుగుతుంది. డైలాగ్స్ వచ్చినప్పుడు డైలాగ్ ఎన్హాన్స్ చేసి మనకు వాయిస్ క్లియర్ గా వినపడుతుంది. అండ్ సరౌండ్స్ కూడా ఎప్పుడు రెస్పాండ్ కావాలో అప్పుడే రెస్పాండ్ అవుతున్నాయి. ఇప్పుడు ఓవరాల్ గా మీకు ఎప్పుడు పడితే అప్పుడు అన్నెసరీగా వచ్చి మీకు సౌండ్ అనేది డిస్టర్బ్ చేయదు. 5.1 అనేది ఫస్ట్ టైం. అండ్ DTS సౌండ్స్ చిన్నప్పుడు మాత్రం టాప్ నాచ్ ఉందని చెప్పొచ్చు అండి. ఎక్స్ట్రాడినరీ వర్క్ అని చెప్పొచ్చు. ఎల్జీ వాళ్ళు ఇంత ఎక్స్ట్రాడినరీగా వర్క్ చేశారా అని చెప్పి నాకు ఈ సౌండ్ బార్ చూసినాకనే అనిపించింది. ఏమన్నా దీనిలో మైనస్ లేవా అంటే ఫస్ట్ నాకు ప్లస్ ప్రోస్ గురించి నేను మాట్లాడతానండి. ట్రూ 5.1 అని చెప్పొచ్చు అండి. ట్రూ 5.1 దీన్ని చూసిన డెమోలు గానీ, OTT కంటెంట్ గానీ ఎందులో అయినా కూడా
5.1 డిటెక్ట్ అవుతుంది HDMI ఆర్క్ ద్వారా కనెక్ట్ చేసినప్పుడు. బ్లూటూత్ ద్వారా కనెక్ట్ చేసినప్పుడు కూడా సౌండ్ అనేది చాలా అంటే చాలా బాగుంది. 5.1 బ్లూటూత్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఇందులో మీకు వైఫై అయితే ఇందులో ఇవ్వలేదండి. నెక్స్ట్ డాల్బీ అట్మాస్ అయితే సపోర్ట్ అయితే చేయమండి, ఎందుకంటే ఇది అఫైరింగ్ స్పీకర్స్ గానీ ఏముండవు. మీకు ఫ్రంట్ సౌండ్ బార్ లో 3 స్పీకర్స్ వస్తాయి, రియర్ లో 2 స్పీకర్స్ వస్తాయి అండ్ సబూఫర్ ఒకటి వస్తుంది. టోటల్ 5.1 సౌండ్ బార్ 600 వాట్స్ అవుట్పుట్ తో వస్తుంది. మీకు రియాలిటీగా మాత్రం 480 450 వరకు మాత్రమే రావడం జరుగుతుంది. 450 వాట్స్ సరిపోతుంది అంటే మాత్రం ఎక్స్ట్రాడినరీ ఎనఫ్ అని చెప్తాను. ఈ రూమ్ సైజ్ వచ్చేసి 10x10 రూమ్ లో నేను టెస్ట్ చేశానండి అండ్ 20x10 రూమ్ లో కూడా నేను టెస్ట్ చేశాను. సేమ్ ఎక్స్పీరియన్స్ అనిపించింది నాకు. ఇక్కడ నేను 30 సౌండ్ పెడితే నాకు సరిపోయేది 10x10 లో, నాకు 40-45 20x10 లోకి వెళ్ళిపోతుంది అనమాట. ఇంతకంటే పెద్ద రూమ్ లో అయితే మాత్రం మీరు ఎక్స్పెక్ట్ అయితే చేయకండి. మ్యాక్స్ 15x15 మంచి ఎక్స్పీరియన్స్ రావాలంటే ఎయిర్ లో ఉన్నప్పుడు మీకు ఎక్స్పీరియన్స్ అనేది చాలా బాగుంటది. మీరు హాల్ లో పెట్టినప్పుడు వేరే అవుట్పుట్ ఉంటది, బెడ్రూమ్ లో పెట్టినప్పుడు వేరే అవుట్పుట్ ఉంటది. ఏ సౌండ్ బార్ అయినా, ఈ సౌండ్ బార్ అనే కాదు. నేను ఏంటంటే బెడ్రూమ్ లో పెట్టాను అండ్ హాల్ లో పెట్టాను. నాకు హాల్ లో పెట్టినప్పుడు సేమ్ ఎక్స్పీరియన్స్ వచ్చింది అండ్ బెడ్రూమ్ లో పెట్టినప్పుడు కూడా సేమ్ ఎక్స్పీరియన్స్ వచ్చింది. మీ అకార్డింగ్ టు మీకు ట్రబుల్స్ ఎట్లా కావాలి, మిడ్ ఎట్లా కావాలి, లోస్ ఎట్లా కావాలని చెప్పి సెలెక్ట్ చేసుకొని మీరు సెట్టింగ్స్ కనుక చేసినట్టయితే సౌండ్ అనేది మాత్రం సూపర్ ఉంటది. దీనిలో ఆ థంపింగ్నెస్ అయితే నాకు మాత్రం చాలా బాగా హార్ష్నెస్ అనేది తెలుస్తుంది అనమాట. నేను ఫ్రంట్ సైడ్ కూర్చున్నప్పుడు నాకు సబూపర్ థంపింగ్ అనేది ఇట్లా కొడుతుంది అనమాట. నాకు ఆ ఎక్స్పీరియన్స్ కావాలి. యాక్చువల్ చెప్పాలంటే నేను సౌండ్ బార్ తీసుకునేటప్పుడు ఆ మూవీ చూసినప్పుడు అంటే నాకు ఇట్లా దుమ్ 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 అని వస్తున్నప్పుడు ఆ సౌండ్ అనేది నేను ఎక్స్పీరియన్స్ అవ్వాలి. అంటే ఇట్లా వచ్చి ఇట్లా థంపింగ్ కొడుతుంటే నాకు బాగా అనిపిస్తుంది. అట్లాంటి సౌండ్ బార్లు అయితే నాకు చాలా ఇష్టం. అట్లాంటిది లాస్ట్ టైం సౌండ్ బార్ లో సామ్సంగ్ లో కొంచెం మిస్ అయిపోయింది, బట్ దానికి దీనికి ఇదే ప్లస్ అని చెప్తాను. నెక్స్ట్ మైనస్ ల గురించి నేను మాట్లాడితే కాన్స్ గురించి మనం మాట్లాడుకుంటే ఫస్ట్ డిస్ప్లే అని చెప్తానండి. డిస్ప్లే పరంగా మాత్రం వీళ్ళు డిస్ప్లే ఎన్ని రోజులు ఇవ్వకుంటుంటారండి. 20,000 పెడుతున్నాం మనం, అక్కడ కూడా ఆల్మోస్ట్ 50,000 పెట్టా 50,000 695 TR కూడా డిస్ప్లే ఇవ్వరు. చిన్న డిస్ప్లే, జస్ట్ ఎల్ఈడి డిస్ప్లే. వాళ్ళు సామ్సంగ్ వాళ్ళు ఇచ్చారు కదా, అట్లాంటి డిస్ప్లే ఇస్తే ఏమైతుంది మీకు? అరే ఇంత డబ్బులు పెట్టినప్పుడు ఇంత నిర్లక్ష్యంగా ఉంటే ఎట్లా? నాకు అదే అర్థం కావట్లేదు. అరే మీకు వారంటీ ఇస్తున్నారు అన్ని ఇచ్చినప్పుడు జస్ట్ ఒక చిన్న డిస్ప్లే బార్ వేస్తే అయిపోద్ది కదా. ఇంత డబ్బులు పెట్టినప్పుడు మీరు 28,000 29,000 నార్మల్ అప్పుడు పెడుతున్నారు. అంటే ఇప్పుడు ఆఫర్లు వచ్చినప్పుడు 20,000 అండర్ లోనే వస్తుంది. ఇది బెటర్. మీరు 20,000 అండర్ వస్తే మాత్రమే తీసుకోండి. ఇది మాత్రం నేను బల్లగుద్ది చెప్తున్నా. 20,000 వెళ్ళిపోతే మీరు ఎబో వెళ్ళిపోతే మీరు డాల్బీ అట్మాస్ చూడడానికి ట్రై చేయండి. ఎందుకంటే ఫ్యూచర్ కంటెంట్ మొత్తం డాల్బీ అట్మాస్. బట్ దీనిలో ఓన్లీ డాల్బీ ఆడియో DTS ఆడియో మాత్రమే ఇచ్చారు. బట్ చిన్న రూమ్ లకి అయితే ఇది ఎనఫ్ అని చెప్పి నేను అంటే చెప్పొచ్చు. బట్ నా ఉద్దేశం ఏంటంటే అరే ఇంత డబ్బులు పెట్టి తీసుకున్నప్పుడు ఒక HDMI కేబుల్ ఇవ్వలేదు, ఒక LED స్క్రీన్ ఇవ్వలేదు. డాల్బీ అట్మాస్ అంటే లేదనుకో, అది ఫస్ట్ నుంచి మనకు తెలుసు. ఏంటి అసలు ఇది LG వాళ్ళు మరి ఇంత మాకు ఎట్లా పెట్టినా అమ్ముతారో కొంటారో అన్న ఒక అదే ధీమాలు ఉన్నారన్నమాట. మీరు ఇక మారరా ఎన్ని రోజులే మీరు కంపెనీ వాళ్ళు, ఎన్ని రోజులు చిన్న చిన్న సౌండ్ బార్లు వచ్చేసి మన బోటోళ్ళు వాళ్ళు మారిపోతున్నారు, వాళ్ళు ఆ జీబ్రానిక్స్ వాళ్ళు మారిపోతున్నారు. LG వాళ్ళు మీరెందుకు మారుతారు? మీకేమైంది? సామ్సంగ్ కూడా అట్లే ఉంది. అసలు రివ్యూవర్లు కూడా అట్లే ఉన్నారా? ఏం దీని గురించి అడ్రస్ చేయట్లేదు. అసలు చేయాలబ్బా. రివ్యూ చేసినప్పుడు ఒకటి మీరు అన్ని చెప్పండి, ఇది ఉన్నది ఇది లేదని చెప్పి క్లియర్ గా చెప్పండి. 1-2 సార్లు సౌండ్ ఒకటే బాగుందని కాదు, దిల్ల ఇది లేదు అది లేదని చెప్పి మైనస్లు కూడా కొంచెం చెప్పండి. కంపెనీలు ఏమైనా మార్చుకుంటే చూద్దాం, మరి ఫ్యూచర్ లో ఎట్లుంటుందో మరి చూద్దాం. 2026 అయితే మాత్రం దారుణం అని చెప్పొచ్చు. ఇప్పటి వరకు S20 S65 లేదా S65 S75 అండ్ S95 3 మోడల్ యాక్చువల్ ప్రజెంట్ LG లో నడిచేటి ఎక్స్ట్రాడినరీ మోడల్స్ అని చెప్పారు. S75 లో మీకు డాల్బీ అట్మాస్ ఉంటుంది, అది మీకు 30,000 దాకా వెళ్ళిపోతుంది. నాకే దొరకదు, ఎప్పుడు కొందామన్నా దరిద్రం ఏందో ఉంటుంది. మరి రివ్యూలు చేద్దామంటే మరి ఇది కూడా ఇప్పుడు మేము 21,000 22,000 పెట్టి కొన్నాం. ఇప్పుడు మేము ఇది అమ్మాలంటే కూడా మీరు సబ్స్క్రైబర్స్ కూడా సపోర్ట్ చేయరు కదా. ఎంత లాస్ అవుతుంది ఒక్కొక్కసారి మాకు 2,000-3,000 రూపీస్ లాస్ వస్తుంది. దీని నుంచి మాకు వచ్చేది పొడిచేది ఏముండదు. గట్టిగా చూస్తే 10,000 వ్యూస్ కూడా ఉంటాయి. ఒక లైక్ కొట్టరు, ఒక సబ్స్క్రైబ్ చేయరు, రివ్యూ చేయరు అని కామెంట్లు పెడతారు. కొంచెం మారండి మీరు కూడా సబ్స్క్రైబర్స్. వ్యూస్ ఇచ్చినప్పుడు కొంచెం సపోర్ట్ చేయండి. నాకనే కాదు పెద్ద యూట్యూబర్లకైనా ఎవరికైనా ఎంటర్టైన్మెంట్ మీదనే పడుతున్నారు. అంతా ఎంటర్టైన్మెంట్ కాదా, అప్పుడప్పుడు ఎడ్యుకేషనల్ ఛానల్స్ కూడా సపోర్ట్ చేయండి. ఇట్లాంటి వాటికి కొన్నందుకైనా కనీసం మీరు డాన్స్లే కాదు అప్పుడప్పుడు ఇట్లాంటివి కూడా మీరు చూడాలి. అది నేను చెప్పేది. సారీ గాయ్స్, నేను ఏమనుకోకండి, కొంచెం ఎమోషనల్ అయ్యాను. అంటే నేను ఉన్నది మాట్లాడదామని చెప్పి నేను అది అనుకుంటున్నాను. ఇందులో HDMI డెమోస్ అండ్ డాల్బీ అట్మాస్ అంటే కొంత కంటెంట్ అనేది నేను యాడ్ చేస్తున్నాను అండి. OTT కంటెంట్ అండ్ నెట్ఫ్లిక్స్ లో మీకు 5.1 వరకు సపోర్ట్ చేస్తుంది. హాట్స్టార్ లో మీకు 5.1 డిటెక్ట్ అవుతుంది అండ్ ప్రైమ్ లో కూడా మీకు 5.1 డాల్బీ అయితే రావడం జరుగుతుంది. ఏ ఒక్క దానిలో కూడా మీకు 5.1 అయితే డిటెక్ట్ లేకుండా అయితే లేదు. HDMI ఆర్క్ శాంపిల్స్ యాడ్ చేస్తాను అండ్ PS5 కూడా కనెక్ట్ చేసి దానికి కూడా నేను చెక్ చేశాను. దాని కంటెంట్ కూడా నేను దీనిలో యాడ్ చేస్తానండి. ఒకసారి చెక్అవుట్ చేయండి. అండ్
అండ్ ఆ కంక్లూజన్ గురించి మనం మాట్లాడుకో ఫస్ట్ కాన్స్ గురించి మాట్లాడాలండి. కాన్స్ గురించి మాట్లాడుకుంటే ఫస్ట్ డాల్బీ అట్మాస్ అయితే లేదు ఈ బడ్జెట్ లో. డాల్బీ అట్మాస్ ఇస్తే టాప్ నాచ్ అని చెప్తాను. S95 TR కూడా అవసరం లేదు. సౌండ్ బార్ అంత తోపు ఉందని చెప్తాను నేను. మీకు సరౌండ్ స్పీకర్స్ ఎక్సలెంట్ వర్క్ అయ్యి మాకు మంచి పంచీ సౌండ్ తో అండ్ డాల్బీ సౌండ్ మేము ఎంజాయ్ చేయాలనుకుంటున్నాం. DTS ఎంజాయ్ చేయాలనుకుంటాం. మా దగ్గర PS5 ఉంది, దాన్ని పెట్టి మేము ఎంజాయ్ చేయాలనుకుంటాం మాత్రం టాప్ నాచ్ అని చెప్పొచ్చు. ఇంకోటి నెగిటివ్ గురించి మనం మాట్లాడుకుంటే లేదు ఓకే. అండ్ ఒక HDMI ఇన్పుట్ ఇస్తే బాగుండు కదా, కనీసం 1008 ఇచ్చిన బాగుండు. అక్కడ సామ్సంగ్ ఉంది, వీళ్ళది లేదు. అది నాకు ఇంకోటి మైనస్ అనిపించింది. అండ్ టోటల్ నాకు మొత్తం డీల్లో నెగిటివ్స్ వచ్చేసి 3 అండి. ఒక డాల్బీ అట్మాస్ ఒకటి ఇవ్వకపోవడం, నెక్స్ట్ ఒక HDMI ఎక్స్ట్రా ఇన్పుట్ ఇవ్వకపోవడం, డిస్ప్లే ఇవ్వకపోవడం, ఇవి మైనస్లు అని చెప్పొచ్చు అండి. టోటల్ ఓవరాల్ గా ఇదంతా మనకు వద్దబ్బా నచ్చా వద్దా అంటే మాత్రం ఎక్సలెంట్ ఉందండి. ఇది ఈ బడ్జెట్ లో 20,000 21,000 మ్యాక్స్ వరకు పెట్టండి. 21,000 ఎబో వెళ్ళిపోతే మాత్రం ఇక ఆఫర్ ల S75 అయితే మాత్రం 25-24 లోనే వస్తుంది. ఇంకో 2-3 వేలు యాడ్ చేసుకున్న S75 కి వెళ్ళిపోండి. ఎందుకంటే అక్కడ డాల్బీ అట్మాస్ ఉంటుంది, బాగుంటది. దీనికంటే బెటర్ క్వాలిటీ ఉంటుంది. నెక్స్ట్ అదే అన్బాక్సింగ్ చేయడానికి ట్రై చేస్తానండి. ఈ సౌండ్ బార్ కనుక కొనాలంటే నేను లింక్స్ అనేది డిస్క్రిప్షన్ లో ఇస్తానండి. అండ్ ఫ్లిప్కార్ట్స్ మొత్తం నేను ట్యాగ్ చేసి పెడతాను. బెస్ట్ సౌండ్ బార్స్ అన్ని కింద ట్యాగ్ చేస్తానండి. డిస్క్రిప్షన్ లో కూడా అమెజాన్ లింక్ ఇస్తాను. మీకు ఎక్కడ బెస్ట్ ప్రైస్ వస్తే అక్కడ తీసుకోండి. అండ్ లింక్ యూజ్ చేసి కొనడానికి ట్రై చేయండి. ఛానల్ కి ఎంతో కొంత హెల్ప్ అవుతుందండి. అండ్ వీడియో కనుక నచ్చితే మాత్రం లైక్ బటన్ క్లిక్ చేయండి. ఇంకేమైనా నేను మిస్ అయిపోతే మాత్రం కింద కామెంట్ చేయండి. లైక్ బటన్ ఇవ్వడానికి ట్రై చేయండి. ఛానల్ కి ఎంతో కొంత హెల్ప్ అవుతుందండి. మీరు హైప్ ఇస్తే వేరే వాళ్ళకి కూడా హీరో అవుతుంది అనమాట. థ్యాంక్స్ ఫర్ ద వాచింగ్. బాయ్ నౌ. జై హింద్. వందే మాతరం. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. Love the chase and the hunt, and I set the pace when I'm running. I always take what I want and I always give it 100. Don't need a bank, no I'm funded. Play the game like